బిడ్డ అనే బంధంతో ఇంకా బలంగా ముడివేయాలని చూస్తున్నావు. గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకుండా చేసి వేదకి గర్భశోకం మిగులుస్తాను. ఆ తర్వాత పార్వతిని అడ్డం పెట్టుకుని శ్రీ వేదాలను విడగొట్టి శ్రీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇదే ఈ భాగ్యం రాస్తున్న శాసనం. దీన్ని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. లాస్ట్ మంత్ మనం ఫారెన్ కి పంపించిన మెటీరియల్ క్వాలిటీ డీటెయిల్స్ కంప్లీట్ గా నోట్ చేసినట్టు లేవు మళ్ళీ. నేను ఆడిటర్ గారు పంపిన రిపోర్ట్లో ఆ డీటెయిల్స్ లేవని కంప్లైంట్ వచ్చింది. లేదు వీణా, అన్నీ చెక్ చేశాకే నీ టేబుల్ మీద ఫైల్ పెట్టాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదు వీణా. నాకు కొంచెం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేసిస్తాను. ఈసారైనా పర్ఫెక్ట్ గా చెయ్యి. షూర్. మాలిని, ఈ వీణతో పెట్టుకున్నావంటే కొరివితో తలగొక్కున్నట్టే అని నీకు తెలిసే క్షణాలు స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి నీకన్నీ నిద్రలేని రాత్రులే. వీణా, నన్ను నువ్వు ఎలా టార్గెట్ చేసినా సరే కార్తీక్ నాకు దక్కకుండా ఆపలేవు. కార్తీక్ నా పక్కన లేకుండా చేయలేవు. మేనేజర్, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే మేడం. మేడం పిలిచారు? అర్జెంట్గా బెంగళూరుకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి. మీ పేరు మీదే కదా మేడం? కాదు, నేను ఊళ్ళు తిరుక్కుంటూ ఉంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు మేనేజర్? ఉన్నప్పుడే సరిగ్గా చేయట్లేదు. జీతాలు టైంకి పడిపోవాలి కానీ వర్క్ మాత్రం హాఫ్ కంప్లీట్ చేస్తారు. అందుకే నా తరపున రిప్రజెంటేటివ్గా అక్కడ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ప్రాజెక్ట్ తరపున వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఒకరిని పంపిస్తున్నాను. సరదాగా ఆ పర్సన్ ఎవరో గెస్ట్ మేనేజర్? శ్రీ సార్ వెళ్తున్నారా మేడం? రాంగ్. ఇంకా గెస్ట్ రిషి సారా మేడం? నో. సారీ మేడం, మీరే చెప్పండి. మాలిని, నువ్వేమైనా ఆ పర్సన్ ని గెస్ట్ చేయగలవా? నో ఐడియా వీణా. కార్తిక్ ని పంపిస్తున్నాను. కార్తిక్ గారి పేరు మీద టికెట్ బుక్ చేస్తాను. మరి రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటారు? వద్దు, రిటర్న్ టికెట్స్ బుక్ చేయొద్దు. అయ్యో మాలిని, నిదానంగా తాగు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే, థ్యాంక్స్ వీణా. ఎవరో నిన్ను బాగా గుర్తు చేసుకుంటున్నట్టున్నారు మాలిని. చేసిందంతా చేసి ఏం నటిస్తున్నావు వీణా? లేదంటే నువ్వే ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నావా? నథింగ్. మేడం, అయితే కార్తిక్ గారి ఇప్పట్లో రారా మేడం? వస్తాడు, రాకపోతే ఎలా? కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. యాక్చువల్లీ 15 రోజుల ప్రోగ్రాం, కానీ అది నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, చెప్పలేం. ఇంకా అవసరమైతే మన బిజినెస్ చూసుకోవడానికి కార్తిక్ పూర్తిగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వెళ్లేందుకు ఒప్పుకున్నందుకు ఆ ఇడియట్ ననాలి. నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్తానని చెప్పావురా? కనపడి చెప్తా నీ సంగతి. మా బావ లాంటి హార్డ్ వర్క్ చేసే మనిషి దూరం అయితే నాలాంటి వాళ్ళు తట్టుకోలేరు మేనేజర్. ఓకే మేడం, నేను వెళ్ళి టికెట్ బుక్ చేస్తాను.
కార్తిక్ బాగున్నాడు కదా అని ఇక్కడ ప్రతి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. బిజినెస్లో కార్తిక్ నా వాడు, నా బావ. నాకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తాడు, నాకే సొంతం. వీణా, అన్నీ కంప్లీట్ చేశాను, వెళ్ళొస్తా. పర్లేదు పర్లేదు, నువ్వు వెళ్ళు మాలిని, అది నేను క్లీన్ చేయిస్తా. బెంగళూరు అన్న మాట విని పాపం మాలిని మనసు కూడా ఇలాగే పగిలి ముక్కలైపోయి ఉంటుంది. పాపం. నీ మనసు పగిలినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టిన మాలి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలో నాకు తెలుసు. నేను పెట్టిన బాంబు పేలే టైం వస్తుంది. అది ఎప్పుడు ఎలా పేలుతుందో ఎవరికి తెలీదు. చివరికి నీకు కూడా తెలీదు. వేద అంటే మీరేనా మేడం? ఎస్. మీకు కొరియర్ వచ్చింది మేడం. ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా బెంగళూరు వెళ్తున్నాడు. అప్పుడే నేను అంత కానిదన్నయ్యానా? స్టూపిడ్. బెంగళూరు మంట బాగా మండుతున్నట్టుంది. ఇక్కడ నీకంటూ ఒక దానున్న సంగతి మర్చిపోయి 15 రోజులు వెళ్తావా? నువ్వెలా కార్తిక్తో మాట్లాడతావో నేను చూస్తాను. చెప్పు వీణా. ఎక్కడున్నావు బావా?